ఇది మనకి మెనూలో కొత్తగా మనకు ఒక తెగుళ్ళు వస్తుంది. దీని మూలాన ఏంటంటే కింద వేరు భాగం దగ్గర నుంచి మొదలైపోయి ఈ శిలీంధ్రం ఏంటంటే వేరు భాగాల నుంచి మొక్కకు అందాల్సిన పోషకాలన్నీ కూడా వెళ్ళనీయకుండా ఈ శిలీంధ్రం అంతా నష్టపరచుటాన మొక్క ఆకులకు కూడా ఆహారం అందక ఏంటంటే ఇట్లా మొక్క అంతా ఎండిపోవటం ఇట్లా జరుగుతుందండి. దీనికి ఏంటి అంటే వేరు దాకా వెళ్ళే ముందులో అయినటువంటి కిటాజిన్ని మనం ఈ టైంలో మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఆ ఉన్న భాగాలు ఆగిపోయి కొత్త భాగాల్లోకి మనకి ఈ శిలీంధ్రం అనేది రాకుండా చేస్తుంది. ఎప్పుడే ఇది వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మనము కిటాజిన్ ప్లస్ యుమిసల్ని ఒక 2 సార్లుగా అంటే వారం రోజుల వ్యవధిలో మనకు జ్వరం వచ్చినప్పుడు ఎట్టయితే 3 రోజులు కోర్సు చేస్తాం అట్లానే దీనికి కూడా ఒక 3 రోజులు కోర్సు చేస్తే ఏంటంటే మనం కొంతవటికి మనకు 70 పాల నుంచి 80 పాల వరకు మనం ఆపగలము. కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే ఈ కిటాజిన్ యుమిసల్ని ఇప్పుడు ఇమీడియట్గా పిచికారీ చేసుకొని దీని తర్వాత మనం చేయాల్సింది మనం చేద్దాము. కాబట్టి ఈ సమస్యకి ఏంటంటే కిటాజిన్ యుమిసల్ని రెండింటిని మనం వాడుకుంటే మోతాదు ఎంత అండి? కిటాజిన్ వచ్చేసి 400 ml, యుమిసల్ వచ్చేసి 500 ml ఎకరానికి. యుమిసల్ వల్ల ఏంటంటే నీకు కొంత రూట్ సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింది ఈ రూట్ సిస్టమ్ని ఏంటంటే కొంచెం నయం చేసి మళ్ళీ వేరు వ్యవస్థని సాధారణ స్థితికి తీసుకురావడానికి అది తోడ్పడిద్ది. కాబట్టి ఏంటంటే దీనికి కిటాజిన్ యుమిసల్ని రెండింటిని మనం పిచికారీ చేయాలి. అది ఏ సమయంలో కొట్టాలండి? ఉదయం సాయంకాలం? ఈ ఉదయం అయినా పర్వాలేదు, సాయంత్రం అయినా పర్వాలేదు, ఎప్పుడు మధ్యాహ్నం వేళల్లో వద్దు మనకి. ఎందుకంటే మొక్క మనకి బాగా పీల్చుకునేది మందుని ఉదయం 11 గంటల లోపల, తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకు 5:30 వరకు. ఎందుకంటే 5:30 కల్లా మనకి తెల్లారిపోతుంది, ఇది మనకి చీకటి పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా పిచికారీ చేసుకుంటే మంచిది. ఎకరానికి ఎన్ని లీటర్లు కొట్టాలండి? ఎకరానికి మనం ఖచ్చితంగా 150 నుంచి 200 లీటర్లు కొట్టాలి నీళ్ళు. అది సరే సరే. అది అయ్యాక విత్తనాలు చల్లేసి దాని మీద రోటా పెట్టాలి. 4 అంగుళాలు మినిమం 4 అంగుళాల నుంచి దిగదు. మెట్ట మీదే వేస్తారండి? మెట్ట మీదే, నీళ్లు లేకుండా మెట్ట మీద వేస్తారు. మీరు వ్యవసాయానికి సంబంధించి పరిశీలన ఉండాలండి ఎక్కువ. దీనికి ఏం చేద్దాం అంటేనమ్మా, మనం ఇప్పుడు కిటాజిన్ను ఇది ఒకటి కొట్టించి తర్వాత పైలిని కొట్టిద్దాం. తర్వాత ఇది ఒక ఎంతండి ఇది పొలము? ఇది ఏం తెగులు అంటారండి? దీన్ని ఏం తెగులు అంటారు? దీన్ని వేరు ద్వారా వచ్చే తెగుళ్ళు అండి. అది ఇదే ఇది పైన ఎండు తెగులేండి. ఇది ఎండు తెగులు. ఇది ఎండు తెగులు. ఇది కూడా ఆగట్లేదా? సరేలేండి, నేను 2 మందులు మనవి ఉన్నాయి. ఈ 2 మందులు మనం ట్రయల్ చేద్దాము ఇక్కడ ఇమీడియట్ గా చేసేసి. ఏంటంటే ఎందుకంటే ఒకటండి, మనం చేసేది బాగుంది అనుకోండి, ఊరంతా మనకు ఉపయోగపడింది. నేను ఎందుకు అన్నాను, నీకు సమస్య ఉంది, నేను ఆడ ఎన్ని చెప్పినా నీ బుర్రకి ఎక్కట్లా. నేను క్యాచ్ చేసి అర్థమైంది. పొలానికి వెళ్తే ఏంటంటే ఇక్కడ ఏదో ఒకటి మనకి ఐడెంటిఫై అయ్యింది. అసలు మీలాగా పొలాలకు వచ్చి సూచనలు ఇచ్చేవాళ్ళు లేరండి. ఇప్పుడు వేల జీతాలు తీసుకుంటే డిమానిటర్లో వాళ్ళు అసలు ఇంటికడే కూర్చుంటున్నారు వ్యవసాయ అధికారులు. ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళు విపరీతంగా లాస్ పోతున్నారు. బిస్కెట్లు, బిర్యానీ మనం 10 మందికి పెట్టొచ్చు. వాడే గిఫ్ట్ వీరు ప్రచారం కోసం వాళ్ళ మందులు అమ్ముకోవటానికి ప్రచారం చేస్తున్నారు. కానీ రైతు స్థాయిలో ఇది గ్యారంటీ అని చెప్పి తడిపిన పొలాల వల్ల కొంత లోపం వచ్చింది. తడవటం వల్ల ఏరుకుళ్ళు వ్యాధితో వేరు వ్యవస్థలో కూడా లోపం వచ్చి ఇలా రంగు మారిపోయాయి. అదే మెరకగా ఉన్న చోట మొక్కలు ఇంకా ఇక్కడ మెరుగ్గా ఉన్నాయి. ఒకసారి గమనించండి. చేప మందు బాగా పనిచేస్తుందా? తడిసిన చోట ఇలా ఉంది, అదే నీళ్లు తడవని చోట చూడండి ఎలా ఉందో. తేమ సరిపోయినా సరే కొంతమంది నీళ్లు పెట్టి మినుము పైన పాడు చేస్తున్నారు. ఒకసారి ఆలోచించి పెట్టుకోవాలి నీళ్లు. మెరక మీద ఉన్న చెట్టుకి అన్ని కాయలు వచ్చాయో చూడండి. పూత విపరీతంగా ఉంది. ఆకు ఇలా ముడతగా ఉండి తెగుల్లాగా వస్తుంది. దీనికి కూడా రసాయనాలు కలిపిన మందులు వాడాలి. ఈ పొలం విత్తన శుద్ధి చేశారు. విత్తనం కూడా తేడా, విపరీతంగా ఎత్తుగా ఆకులు పెద్దవిగా ఉన్నాయి. ఇది ఒక రకమైన తెగులు.
ఇది మొక్క దశలోనే ఇలా అయిపోయింది, కానీ ఈ రసాయనాల వల్ల మరలా పువ్వు వస్తుంది. ఇది ఎంతవరకు కాస్తుందో మరి చూడాలి. ఇలాంటి మొక్కలు అక్కడక్కడ ఉన్నాయి. మినుము పైరు లేదని ఇక్కడ గోంగూర మొక్కలు వేశారు. ఇవి కూడా బాగానే ఉన్నవి. ఆదాయ వనరులుగా ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు. బాసా ప్రసాద్ గారిది. దీనికి కూడా తెగులు ఇలాగే వచ్చింది. దీనికి సరైన సకాలంలో వాడలేదు, అందువల్ల నష్టం ఇలా అధికంగా ఉంది. ఉంటుంది. ఈ పక్క పొలం దుక్కి విత్తనాలు మంచిగా ఉన్నాయి, అందుకని ఇలా ఉంది. విత్తనం కూడా తేడా. ఇలా ఈ అందరూ రెండిట్లో కూడా ముందు వ్యత్యాసం. జాగ్రత్త దీనికి తీసుకుంటే తెగులు రాలేదు. కొంచెం మెరుగ్గా ఉంటుంది. దీనికి తెగులు వచ్చింది ఈతల పొలానికి. ఇక్కడ నీళ్లు బాగా తడిపారు. దీనివల్ల మొత్తం రంగు మారిపోయి పంటకి నష్టం కలిగింది. తక్కువ తడిసింది కొంచెం బాగుంది. ఇది మెరక ప్రాంతం అన్నమాట. రైతులు కూడా కొంచెం శ్రద్ధ పెడితే పంట నష్టం తగ్గుతుంది. వాతావరణం అనుకూలించక ప్రతి చేలో కూడా ఈ తెగులు ఉంది. కలుపు మందు చల్లినా సరే మళ్ళీ బలం మందుల వల్ల ఈ ఎలా బతికేసినాయి. ఇది కలుపు మందు వాడలేదు. ఇతనికి ప్రమాదం జరిగి చేను దగ్గరికి రావడం లేకపోవటం వల్ల, కలుపు మందు చల్లపోవటం వల్ల ఈ విధంగా ఉంది పొలం. దీనికి మల్టీకే లేకపోతే మట్టి ద్రావణం స్ప్రే చేస్తే కొంత కాయ లావుగా పెరుగుతుంది. గత సంవత్సరం మేము జల్లాం. మా యొక్క అనుభవం ఇది. ప్రసాద్ గారి పొలం. నేను పరిశీలించడానికి వచ్చి దీన్ని వీడియో తీస్తున్నాను. వేరే వాళ్ళు తీస్తే నేను కనిపించేవాడిని. నేనే తీస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఎవరో కనిపించదు మీకు. నా పేరు టైలర్ సత్యం. ఇది నేను వ్యవసాయం చేస్తాను, ఫోటోగ్రఫీ చేస్తాను, మళ్ళీ తయారీ చేస్తూ ఉంటాను. మందులు వాడటం వల్ల నా యొక్క విధానం ఇది. రోజు వచ్చినప్పుడు కొంచెం తీసుకుంటే బాగుండేది, కానీ నేను మా పొలంలో ఈ రైతు కూడా కౌలు చేస్తున్నాను. ఆ పొలంలో రోజు తీస్తే కలుపు లేకుండా పోయింది. ఇలా చాలా కలుపు వల్ల మినుము పంటలో చాలా నష్టమే జరుగుతుంది. ఎరక తీశారు తేలిక పొలం వల్ల. ఇలా మొక్కలు కూడా చాలా చనిపోయాయి. ఖర్చు మాత్రం తగ్గదు. దుక్కి విత్తనాలు, పురుగు మందులు అన్నీ కూడా తప్పదు, కానీ పంట లేదు. ఇలా లాస్ అవుతుందని ఈ పక్క పొలం వారు బాసా వినయ్ గారిది ఉలవేశారు. వారికి ఆవు అవి ఉన్నాయి. దానివల్లంగా పశువులకైనా పనికి వస్తుందని ఉలవేశారు. కానీ వీరు కూడా కలుపు ఏమి తీలా చేతితో తీస్తే బాగుండేది. ఇది కూడా దిగుబడి ఎలా వస్తుందో తెలియదు. ఇలా ఉందన్నమాట వ్యవసాయ విధానం. ఒక్కొక్క రైతు ఒక్కొక్క వ్యవసాయం చేస్తారు. ఈ సమ్మిట వీరయ్య గారిది. వీరు కూడా చక్కగా వ్యవసాయం చేస్తారు, మంచి మందులు వాడతారు. వీరి పొలం మందుల వల్ల కానీ, నేల స్వభావం వల్ల కానీ, విత్తనం వల్ల కానీ చక్కగా దున్నటం వల్ల కానీ ఈ సంవత్సరం మెరుగ్గా ఉంది. వీరు కూడా తడిపారు బోధుల ద్వారా. ఇలా బోధులేసి బోధుల ద్వారా నీళ్లు తడిపారు. కానీ ఆ తడిపింది ఏమి దీనికి పెద్దగా ప్రభావం చూపల. తగినంత నీరు అందించారు. దానివల్ల వీరికి లాభమే కానీ నష్టం జరగల. ఈ పొలంలో కూడా నేల స్వభావం ఇక్కడ తేడా ఉండి ఇక్కడ కూడా కొంచెం తెగులు కనిపించింది. ఇది చాలా తక్కువలో ఉంది. ఈయన వెంటనే రసాయనాలు వాడి తెగులు రాకుండా ఆపగలిగారు. తెగులు అని అంటారు దీన్ని. ఇలా ఉంది. దీనికి సరైన మందు లేదు. దీనికి పోయిన సంవత్సరం మట్టి ద్రావణం చేస్తే కొంచెం మెరుగ్గా పంట పండింది. ఇక్కడ నేల తేడా మూలంగా గత సంవత్సరం కూడా సరిగ్గా పండలేదు. ఇక్కడ ఇది చౌడులాగా అనిపిస్తుంది. నేల దుక్కి రెండు బాగున్నప్పుడు ఇలా ఒత్తుగా ఉంది, లేని కాడ అలా పల్స్గా ఉంది. మినుము పైరు అంతా కూడా ఒక విధానం అంటూ లేదు. ఒక్కోసారి దున్నేస్తుంటే కూడా పండటం లేదు. వాతావరణం సహకరించకపోతే విత్తనాలు పంట అయినా సరే సరిగ్గా ఉండదు. పూర్తిగా అవగాహన లేదు ఇక్కడ ఉన్న రైతులకి. ఇది ఎరువులు అమ్మేటువంటి శేషు వారిది శ్రీనివాస పురుగుల మందులు ఎరువులు కంపెనీ. వీళ్ళతో కూడా ఇలా కొన్ని చోట తెగుళ్ళలాగా వచ్చినవి. ఈ పొలంలో కూడా తెగులు ఇలా ఉన్నది. పురుగు కూడా తింటుంది.
మరి సరైన మందు వాడటం లేదో లేకపోతే దీని స్ప్రేయింగ్లో కూడా లోపం ఈ రెండిట్లో ఉండొచ్చు. విపరీతమైన కలుపు, ఈ కలుపు వల్ల కొంత నష్టం జరుగుతుంది. రసాయనాలు ఎరువులు అమ్మే వీరు కూడా కలుపు మందు సరిగ్గా ఉపయోగించడం తెలియలేదు. అదును చూసి కలుపు మందు కొట్టడం కూడా ఒక దిగుబడులకి అత్యంత కీలకం. 3 రోజుల నాడు మందు స్ప్రే చేసాం. అది మల్టీకే మరి ఇతర మందులు కలిపి. అయినా సరే పెద్దగా మార్పు రాలా. వచ్చే చిగురు కొంచెం మంచిగా ఉంది. ఇది మండవల్లి మండలం, ఏలూరు జిల్లా, పెదకానపూడి పరిసర ప్రాంతాల్లో పొలం. ఇది కౌలు రైతులు చేసే పొలం. దీనికి తెగులు ఉంది. ఎరువులు అమ్మేవారి పొలం ఇది. వాళ్ళ దాంట్లో కూడా తెగులు ఉంది. మరి ఈ తెగులుకి సరైన మందు తయారు చేయట్లేదు. ఇప్పుడు ఎరువులు అమ్మే షాపు వారు మాత్రం ఇది ఇది రాకుండా పనిచేస్తుందని ఉండటానికి పట్టుకెళ్ళమంటున్నారు. ముందుగానే రైతులు పిచికారి నష్టపోయి 3 విపరీతంగా రోజుల కింద స్ప్రే చేశారు. ఇది దెబ్బతింటున్నారు. కొత్త ఆకు మంచిగానే ఉంది. ఇప్పుడు మరి 2 రోజుల తర్వాత ఎలా ఉంటుందో. ఇది కొత్త ఆకు. ఇది తెగులున్న అంత క్రితం ఆకు. ఇది ఇలా తెగులుకి కొత్త ఆకు కొంచెం ముడతగా వస్తుంది. మళ్ళీ ఇంకోసారి మల్టీకే స్ప్రే చేస్తే మరి దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. అయినా సరే రోజు కాకుండా 2 రోజులకు ఒకసారి అయినా పరిశీలించి చూడాలి. ఇక్కడ పుల్ల పాతిన చోట బంగారు తీగ వచ్చింది. దీన్ని చేతితో తీశారు, రసాయనాలు వాడకుండా. మళ్ళీ ఈరోజు గమనిస్తున్నారు. ఇది బంగారు తీగ. విత్తనాలు కూడా కొద్ది కొద్దిగా వస్తున్నాయి. దీన్ని నివారణకి మందులైతే ఉన్నాయి, కానీ ఏదన్నా కొంచెం మందు పడని చోట వెంటనే వచ్చేస్తుంది. ఇలా అది కాయపోత దశలో బయటకు కనపడుతోంది. 2 రోజుల్లోనే మళ్ళీ ఈ తీగ పెరిగింది. పూర్తిగా తీసినా సరే మళ్ళీ తీగ పెరిగిందనమాట. చాలా దీన్ని ప్రతిరోజు పరిశీలించాలి. ఇక రైతుల యొక్క సూచనలు, ఈ సొంత రైతు యొక్క అనుభవం. ఇలా చుట్టుకుని వాటికి రసాయనాలతో జల్లితే కొంత పంట తగ్గుతుంది, కానీ మళ్ళీ 4 రోజులకి 5 రోజులకి మళ్ళీ మామూలుగా వస్తుంది. బలం మందులు వాడుతుంటే కూడా ఇలా తీసింది మళ్ళీ 2 రోజులకి 3 రోజులకి ప్రతిరోజు గమనిస్తూ ఉంటే కొంతవరకు నివారించవచ్చు. పూర్తిగా కాకపోయినా నష్టాన్ని కొంచెం తగ్గించవచ్చు అన్నమాట. వ్యవసాయ అధికారులు రైతులకి ఎలాంటి సూచనలు ఇవ్వటం లేదు. దానివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. ఇది నా యొక్క అనుభవం. కౌలు రైతులకైతే ఏమీ కూడా ప్రభుత్వం నుంచి రావటం లేదు, కానీ వ్యవసాయం చేస్తూనే ఉంటున్నారు. ఇక్కడ పని లేక, మరి వేరే పని లేక ఏదో మిగులుతుందన్న ఆశతో.